మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ బాడీని డొనేట్ చేశాను. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఈ రోజు నుంచి ఆమె ఆర్గాన్ డోనర్ అన్నయ్య. నేను కూడా. గుడ్ జాబ్ రా. దేవుణ్ణి నమ్ముతావా? నీకిదిమ్మని ఆ దేవుడు నన్ను పంపించాడు. మీరు దేవుడిని నమ్ముతారా? ఇది ఇవ్వమని నన్ను పంపించాడు. అలా ఎంతో సంతోషంగా ఉన్న టైంలో మా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను. చంపేశారు. లాస్ట్ టైం మా అన్నయ్యని ఎక్కడ చూసానో తెలుసా? మహల్ బావిలో. మా అన్నయ్యని చంపిన మృత్యు ఈ మహల్లోనే తిరుగుతుంది. నాకు అది కావాలి, దాంతో వచ్చే డబ్బు కావాలి. దేన్ని వదలను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పొద్దున్నే హ్యాపీ బర్త్డే కావాలంటే పక్కెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే బార్బీ. బార్బీ, బార్బీ, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. బార్బీ, ఓపెన్ యువర్ ఐస్. బాబీ, ఏమైంది? ఏంటి కలకన్నావా? ఏమైంది? నిన్నే అడిగేది. కల కాదు, దయ్యాన్ని నా కళ్ళారా చూసాను. ఇక్కడే ఉంది. నన్ను వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చంపితే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది. మనం వెళ్ళిపోదామంటే వినరంటే, అంటే ఎవరో ఒకరు చేస్తే కానీ నమ్మరా? అలా చంపడం మొదలు పెడితే అందరినీ చంపేస్తుంది. నిజంగా మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దెయ్యమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటావా అన్నయ్య? జోక్స్ కి టైం కాదు నందు. నో మోర్ డిస్కషన్స్. ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎత్తుకుదాం. ఎక్కడో చోటు ఉండే ఉంటది. దెయ్యమా? అది మీకు దొరకదు. అసలు ఈ మహల్లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు. తప్పు నందో, ఛాన్స్ ఉంది. కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్కరోజుకి మమ్మల్ని నమ్ము. మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోట ఎదురుపడచ్చు. లెట్స్ ఫేస్ ఇట్. అదో మనం తేల్చుకుందాం. ఏ అశ్విన్, ఏంది పత్యాపారం? ఎతకాల్సిందే. దాన్ని ఈ రోజు వదిలేదే లేదో శివుడు. దానికి భయపడతారా? యాడుందరా దెయ్యం? అది నాకు కనపడాలా? మా టీవీకి పార్సల్ చేసి 3 కోట్లు పట్టుకుపోతా. నువ్వు అట్టెలా? వీడోడు, వీడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు. అమ్మో, నన్ను ఎవరు చూడలేదుగా. శివుడు, బల వద్దు బల, అటు వెళ్ళదు. ఏం కాదురా. శివుడనియా, శివుడనియా. తండ్రిదే.
నవ్వొస్తుందా? లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు. విచిత్రంగా లేదు? మ్మ్? శివుడే ఫాలో మీ. కర్మ బొక్క నాయలా. అందుకనే అల్లెలుయా, నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలుయా, ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని. ఓ మై గాడ్! ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాంపా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే. పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నా ఎనవన్న మాట. వద్దంటుంటే ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా చేసిన చాలే. అంతేనా? నేను వెళ్తున్నా. అమ్మో, దీని కుక్కదేం పట్టినట్టుందా? అయ్యో, ఇంట్లో కుక్క కూడా చేయాలి ఆయన. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా అనుకుంటా. వదిలేవి. భయపడ్డావు కదా. ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా. శివుడే, బుజ్జమ్మ బలుసుపాడు బుజ్జమ్మ. నువ్వు బలిసిన బుజ్జమ్మ. మైదానం, ఏ మైదానం, అమ్మాయి దాను ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మహల్లో తిరుగుతున్నది నా దైవమే బిడ్డ. నీ దెయ్యమా? అవును బిడ్డ, నీ చచ్చిన తర్వాత రావాల్సిన నా ప్రాతాత్మ నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. చెప్ప బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా, మీకు వేరే కాన్సెప్ట్ దొరకలేదా? దయ్యాలతో రియాలిటీ షో అంటే